అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ మాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సొంత ఊళ్లకు వెళ్లలేని వాళ్ళ కోసం సంక్రాంతి మేళా ఉత్సవాలు నిర్వహించింది. పబ్లిక్ ను ఆకట్టుకునేలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గంగరెద్దుల ఆటలు, హరిదాసు కీర్తనలు, సోదమ్మలు, జంగమయ్యల కథలు సిటీ వాసులను అలరిస్తున్నాయి. శిల్పారామం విలేజ్ మ్యూజియంలో పల్లెటూరు వాతావరణం ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నెల 17 వరకు సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. రైట్, శిల్పారామంలో సంక్రాంతి సంబరాలకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాధిక అందిస్తారు. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పట్నాల్లో పల్లెలను తలపించే విధంగా శిల్పారామంలో మనం ఒక్కసారి చూస్తే జనరల్ గా గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్తే హరిదాసులు అనేవి చాలా సర్వసాధారణంగా కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు పట్టణాలలోకి వచ్చేసరికి కనుమరుగు అయిపోయిన పరిస్థితి. కానీ శిల్పారామంలో మీరు ఇప్పటికీ హరిదాసుల రూపంలో ఇలా అందరినీ అలరిస్తూ ఉన్నారు. అసలు ఏంటి ప్రాముఖ్యత ఏంటి మీకు? జై శ్రీమద్రమారమణ గోవిందో హరి. హరిదాస్ అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అవతారం అండి. ఆనాడు బలిచక్రవర్తిని పాతాళ లోకానికి పంపించేటటువంటి సమయంలో స్వామి నాకు ఒక వరాన్ని ప్రసాదించండి, ఏమిటంటే నా పేరు మీదుగా మీ నామ సంకీర్తన ప్రతి గ్రామంలో జరగాలి, భూమి మీద జరగాలి అని ఆయన కోరుకోగా అంతటి శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు నెత్తిపైన అక్షయపాత్ర ధరించి హరిదాసు రూపంలో తిరుగుతాడు అని ప్రతీక. కాబట్టి గ్రామాల్లో హరిదాస్ వస్తున్నాడంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వస్తున్నాడు అన్నట్లుగా అందరూ కూడా ఎంతో చక్కగా స్వయంపాకం సమర్పించేవారు, కానుకలు సమర్పించేవారు, ధాన్యాలు సమర్పించేవారు. ఎంతో మంది పట్టణవాసులకు హరిదాసులంటే ఈ విధంగా ఉంటారు, జంగమ దేవరులంటే ఈ విధంగా ఉంటారు, బుడబుక్కుల వారంటే ఈ విధంగా ఉంటారు అని ఒక వేషధారణ ఈ విధంగా ఉంటుందని చూపించడానికి శిల్పారామం వారు ఇక్కడ మమ్మల్ని పిలిపిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఏమంటారు? గ్రామీణ ప్రాంతాలలో హైదరాబాద్ లో అనేక మందిని మనం ఈ వేషాధారణలో చూస్తూ ఉంటాం కదా, మిమ్మల్ని ఏమంటారు, మీరేం చేస్తారు? మేము జంగమ దేవరు అంటారండి. విభూతి బ్రదర్స్, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా. అయితే ఇవి జంగమ దేవర అంటే సంక్రాంతి పండుగ నాడు అంటే నెలగడ్డ పెండుగ నుంచి ధనుర్మాసం నెల రోజులు కూడా ఇంటింటికి వస్తుంటారు. ఆనాడు పురాణాల్లో కూడా ఉందండి. జంగమ దేవర అంటే పరమేశ్వరుడే, సాక్షాత్తు పరమశివుడు జంగమదేవరగా వహించి అవతారాన్ని తెలిచి అక్షయ పాత్రను ఒక బ్రహ్మకపాలం చేతలు పెట్టి 12 సంవత్సరాలు భూసంచారం చేశారు. ఆ కాశీ అన్నపూర్ణ మాత అక్షయ పాత్ర ఇస్తే ఆ అక్షయ పాత్ర తీసుకుని అక్కడ వెలిశాడు స్వామి కూడా అన్నట్లుగా చరిత్రలో కొన్ని చెబుతున్నాయండి. అప్పటి నుంచి జంగమదేవర పాత్రగా వచ్చింది. ఇంటింటికి వచ్చి వారి పెద్దలను దీవిస్తూ ఈ సంక్రాంతి పండుగ నాడు ఈ నెల రోజులు ధనుర్మాసం నెల రోజులు కూడా వచ్చి దీవిస్తూ వారు ఇచ్చిన బహుమానాలు పుచ్చుకుంటుంటారు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో ఇట్లాంటి ప్రతిభను చూపించడానికి మీరు కళాకారులుగా ఇక్కడికి వచ్చి సంక్రాంతి సంబరాలు జరుపుకునే 3 రోజుల పాటు ఇక్కడికి వస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది? వచ్చిన సందర్శకులు ఏమంటారంటే ఇది చాలా సనాతనమైనటువంటి ఈ యొక్క కళలు చాలా వరకు అడుగంటిపోయేటువంటి కళల్ని మన శిల్పారామం వారు ఇక్కడ పిలిపించి అందరికి చూపించడం. అంటే చాలా మంది పల్లెలకు వెళ్ళలేనటువంటి వారు ఈ పట్టణంలో ఈ ఒక పల్లెల్లో తిరిగేటటువంటి కళలను చూసి వాళ్ళు ఎంతో ఆనందపడుతున్నారు. అలాగే పిల్లలకు కూడా తీసుకురావడం చేత వాళ్ళకి ఓహో ఇటువంటి కళలు ఉన్నాయని చెప్పి వాళ్ళకు కూడా నానుడి వాళ్ళకు కూడా తెలుస్తూ ఉందండి. రైట్, పిట్టల దొర ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. ఎట్లా అనిపిస్తుంది అంటే పబ్లిక్ వచ్చి మీ దగ్గరకు వచ్చి ఫొటోస్ దిగుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు, సో ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది మేడం. ఎందుకంటే మాకు కూడా వాళ్ళని నవ్విస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నారు. వాళ్ళకు ఫోటోలు తీస్తూ మా దగ్గరికి వస్తూ ఉంటే మాకు కూడా చాలా ఎంజాయ్మెంట్ గా ఉంటుంది. నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది మేడం. ఈ పిట్టల ధర యొక్క వేషం ఇది ఎలా ఉంటుంది, దీని ప్రాముఖ్యత ఏంటి అంటే ఇప్పట్లో పిల్లలకి ఎవరికి తెలియట్లేదు మేడం. సోదమ్మ సోది అంటూ గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు వినేవాళ్ళం, ఇప్పుడు ఆ పిలుపులు కూడా వినిపించట్లేదు. ఇక్కడ పండగ సందర్భంగా ఈ ప్రదర్శనలు చేయటం ఎలా?
ఇలాగ చక్కగా వేషాలన్నీ చేసి ఇక్కడ పట్నంలో ఉండే వాళ్ళు పల్లెలకు వెళ్ళలేని వాళ్ళకి చక్కగా ఇవన్నీ వేషాలు ధరించి వాళ్ళకు ఒక మంచి అనుభూతినిచ్చి కొంతమంది ఫోటోలు దిగుతూ వీడియోలు తీసుకుంటూ ఎంతో ఆనందంగా మాకు ఉంది, చూసే వాళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ అవతారం యొక్క అవతారం పేరు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఎరుకుల అవతారంతో వచ్చి ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్తూ చక్కగా సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను, తల్లేతే కడుపు చూత్తది, అన్నేతే భుజము చూత్తడు, తల తండ్రే తల్లి, కంచికామ అక్షి పదుకు, మందు మీన అక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, పలుకోయమ్మ పలుకు. పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళని అలరించేందుకు ఈ శిల్పారామంలో ఇట్లాంటి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఎంతో ఘనంగా శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. కెమెరా పర్సన్ ప్రభాకర్ తో రాధికా ఎన్టీవీ, హైదరాబాద్.